ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒక్కొక్కరిగా లొంగుబాట పడుతున్నారు. ఇటీవల జిల్లాకు చెందిన పార్టీ కీలక నేత, పోలిట్ బ్యూరో కేంద్ర కమిటీ సభ్యులు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను 62 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలతో లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా జిల్లాకు చెందిన కేంద్ర కమిటీ సభ్యుడు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న 45 ఏళ్ల అజ్ఞాతం వీడి ఆయుధాలు పార్టీకి అప్పగించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ప్రసాదరావుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల రూపాయల రివార్డును అధికారులు అందజేశారు. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడుకాపూర్ కు చెందిన పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న 45 ఏళ్లుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారు. 1961లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుల్లూరి శ్రీనివాసరావు వరలక్ష్మి దంపతులకు రెండో సంతానంగా ప్రసాదరావు జన్మించారు. ఆయనకి 2 సోదరులు అశోకరావు, తిరుపతిరావు, ఒక సోదరి ఉన్నారు. ఒకరు హైదరాబాద్ లో, మరొకరు రామగుండంలో నివాసముంటున్నారు. తల్లిదండ్రులు గతంలో మరణించగా గ్రామంలో సొంత ఇల్లు శిథిలావస్థకు చేరి నేలమట్టమైపోయింది. ప్రసాదరావు వడుకాపూర్లోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో 1978లో 10వ తరగతి చదివారు. 1979లో పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ బైపీసీ చదువుతున్న సమయంలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజర్ గా వ్యవహరించిన దగ్గు రాజలింగుతో చంద్రన్నకు పరిచయం ఏర్పడింది. రాజలింగు విప్లవ బోధనలతో ప్రభావితుడైన చంద్రన్న ఆర్ఎస్యూలో చేరి విప్లవ పంథా వైపు అడుగులు వేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా జనజీవన సంస్థలకు రండి అనేది పిలిపించారు. అట్లాగే రేవంత్ రెడ్డి సారు కూడా నక్సలైట్ మానదమ్ములే అనేది కూడా మాట్లాడాడు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, మాకుండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల పట కగార్ ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలంలో పట నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు, ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల పట మేము జనంలోకి వచ్చి, ప్రజల్లోకి వచ్చి పని చేయాలని అనుకుంటున్నాం. రేపు ప్రజల మధ్యనే పనిచేస్తాం. ఇప్పుడు నేను ఉదాహరణకు నేనున్నా 1980 ఏప్రిల్ లోపల నేను రిక్రూట్ అయిన పార్టీ లోపలికి. అంటే గత 45 సంవత్సరాల కాలంగా ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను. రేపు కూడా ప్రజల కోసం నేను ఉంటా, పనిచేస్తా. రేపు మన ఆచరణ గీటరా. నేను ఎలాంటి ఆశించలేదు ఇప్పటికీ. పీడిత ప్రజల కోసం నేను అంకితమై పనిచేసిన, రేపు కూడా ప్రజల కోసం నేను ఈ ప్రజల మధ్య, తెలంగాణ ప్రజల మధ్యలో ఉండి నేను పనిచేస్తా. మేము ఇద్దరం కూడా అంతే. ఇంకొంతమంది చాలా మంది వచ్చింది. కాబట్టి మా సిద్ధాంతం అంటే మార్క్సిజం లెనినిజం మావోయిస్ట్ సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ఓడిపోలేదు, ప్రజల మధ్యలో ఉన్నది. అంటే మావోయిస్ట్ భావజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు. ఈ భావజాలంతో పనిచేసే వాళ్ళు రేపు పుట్టుకొస్తారు, ఈ సమాజం నుంచి పుట్టుకొస్తారు. మావోయిస్టు పార్టీలో కేంద్ర కమిటీ ప్రత్యామ్నాయ సభ్యుడిగా వ్యవహరించిన చంద్రన్న 2008లో పూర్తి స్థాయిలో సీసీ కమిటీ సభ్యుడిగా చేరారు. 2021 జూన్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ మరణించడంతో ఆ బాధ్యతల్ని చంద్రన్న చేపట్టారు. 2024 డిసెంబర్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ బాధ్యతలు బడే దామోదర్ అలియాస్ చొక్కారావుకు అప్పగించిన తర్వాత సీసీ మెంబర్గా చంద్రన్న తెలంగాణ కమిటీకి మార్గదర్శిగా వ్యవహరించారు. చంద్రన్న 1989లో సిర్పూర్, చెన్నూర్ డివిజనల్ కమిటీ సభ్యురాలు కుర్చంగి మోతీబాయి అలియాస్ రాధక్కను వివాహం చేసుకున్నారు. 2013 జూన్లో రాధక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అరెస్టు కాగా 2015లో బెయిల్పై వచ్చిన తర్వాత నిర్మల్ ప్రాంతంలోని వారి స్వగ్రామంలో నివాసముంటున్నారు. అజ్ఞాతంలోకి వెళ్లిన నాటి నుంచి ప్రసాదరావు ఇంటిముఖం చూడలేదు. 17 ఏళ్లకు పైన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన చంద్రన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతుండటంతో ఆయన జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. మావోయిస్టు అగ్రనేత పుల్లూరి ప్రసాదరావు గారు లొంగుబాటు మేము హర్షిస్తున్నాం. అతను గత 40 సంవత్సరాల నుండి పేద ప్రజల కోసం అజ్ఞాతంలోకి వెళ్ళి ప్రజల కోసం పోరాటం చేసి ఈరోజు ఆరోగ్యం సహకరించకపోవడంతో లొంగిపోయాడు. జనజీవన స్రవంతిలో గెలవడం హర్షిస్తున్నాం. ఇది మా గ్రామ ప్రజలంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కానీ అతన్ని మా గ్రామ ప్రజలంతా ఒకసారి మా గ్రామంలో చూడాలని కోరుకుంటున్నాం. మేము చిన్నప్పటికెళ్ళి మేము వాళ్ళని బాప అని పిలుస్తాం దూరాలని. ఆయన పుల్లూరి ప్రసాదరావు, వాళ్ళ 3 సంతానం. ఈయన నడిపోతానేది. ఈయన చదువుకున్నాడు ఇక్కడనే 10th వరకు. అయితే వీళ్ళకు ఏంటంటే అప్పుడు ఈ ఈ దొరలు అణిచివేసి ధోరణికి దాని మీద వాళ్ళకి ఏమనిపించిందేమో కానీ ఈ బయటికి వెళ్ళడానికి ఈయనైతే ఏం గొడవలు బిడవలు ఏం లేవు. కాకపోతే జనాలను చైతన్యవంతులు చేయడానికి
వాళ్ళు ఒకటి ఏమన్నా వాళ్ళ సిద్ధాంతాల కొరకు ఆయన ఇది వేయిండు అంతే. మనకు కావాల్సింది వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళు జనాల కొరకే ఇది చేసిండ్రు. వాళ్ళు ఏమో ఇది చేయడానికి జనాల కొరకే పోయిండ్రు, వాళ్ళు జనాల కొరకే ఉంటే మంచిదే. లొంగిపోయాలంటే కూడా చాలా మంచిదే. ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులందరూ ఒక్కొక్కరిగా ఇంటిబాట పడుతుండగా సుమారు 45 ఏండ్ల అజ్ఞాతం వీడి చంద్రన్న జనజీవన స్రవంతిలో కలవడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయ మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.